మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హనీ. నా పేరు ముస్తఫా. ఈరాడు అంటే మా ఫ్రెండ్ అండి. మా ఫ్రెండ్ దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. దుబాయ్ నుంచి ఇక్కడికి అంటే మాతో జాయిన్ అవ్వడు అనమాట. ఇప్పుడు మేము ఉజ్బెకిస్తాన్లో సామర్కండ్ అనే ప్లేస్లో ఉన్నాము. అయితే పదండి ఈరోజు ఈ వీడియోలో మనం సామర్కండ్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది డిస్కవర్ చేద్దాం. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకరికి కానీ చేయనట్టయితే పదండి సామర్కండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, మా ఫ్రెండ్ ఇప్పుడు టికెట్ లేకుండా ఎలా ఎంటర్ అవ్వాలి అనేది చూపిస్తున్నాడు. బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవుతాము. That means you catch an ass. How we gonna jump now? Okay. టికెట్ లేకుండా వెళ్ళడం అంటే ఇలాగా. There is people. వచ్చేసామంటే లోపలికి. మా ఆవిడ బయట ఉంటుందండి. మా ఆవిడ ఇంటికి బయట ఉంటుంది అర్థం కాదు నాకు. థ్యాంక్ యూ. హలో, దొరికిపోయామండి. దెర్ ఇస్ అనదర్ ఎంట్రన్స్. సొల్లండి ఇది కూడా. దొంగోడు అండి, దొంగోడు జాగ్రత్తగా ఉండాలి. టికెట్ లేకుండా దూరం మొదటిసారి ఫస్ట్ టైం వి సపోజ్ టు గో లైక్ దట్. ఈసారి దొరక ఉంటే బాగోదు. మళ్ళీ మేబీ దే విల్ చెక్ ద టికెట్ ఇన్ సైడ్. క్రిమినల్ నిన్న కూడా అలాగే దూరం అంటున్నాడు. ఐ లవ్ ఇట్ దిస్ వన్. కేక్ అండి, నాకు ఈ కార్ అంటే ఎంత ఇష్టం అంటే కేక్ ముద్దు వచ్చేదా ఉంటుంది, కొరికే అనిపిస్తుంది. ఈ స్పాట్ ఏంటంటే ఒక చిన్న మాన్యుమెంట్ మాత్రమే. తైమూర్ మాన్యుమెంట్. తైమూర్ ఎవరు? తైమూరు ఉజ్బెకిస్తాన్ కింగ్ అనమాట. అంటే అతను ఒక వారియర్ నుండి అతను కింగ్గా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అతను వారియర్గా మారడానికి రీజన్ ఏంటంటే మన చెంగీజ్ ఖాన్. మనం కాదు కానీ చెంగీజ్ ఖాన్ అప్పట్లోని ఇతను పుట్టినప్పుడు ఈ కంట్రీకి వచ్చి మొత్తం అంటే చెంగీజ్ ఖాన్ ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం ధ్వంసం చేస్తాడు అనమాట. అంటే ఒక కంట్రీ కాంకర్ చేసుకుంటాడు చెంగీజ్ ఖాన్. కానీ కంట్రీని కాంకర్ చేసుకోవడం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ బానిసగా వాళ్ళ ఆర్మీగా తీసేసుకుంటాడు. అక్కడ ఉన్న బిల్డింగ్స్ వాళ్ళ ఏం డెవలప్మెంట్ ఉందో మొత్తం అంతా ధ్వంసం చేస్తాడు. అయితే చెంగీజ్ ఖాన్ మొత్తం ఈ సిటీని అంటే ఈ కంట్రీని ధ్వంసం చేసిన 35 సంవత్సరాల తర్వాత ఇతను ఒక స్టాండ్ తీసుకున్నాడు అనమాట. మంగోల్స్ తో మనం ఫైట్ చేయాలి. అయితే ఉజ్బెకిస్తాన్ కింగ్ ఫస్ట్ ఒక లీడర్ గా మారాడు. లీడర్ నుంచి కింగ్ గా మారాడు. మంగోల్స్ తో ఫైట్ చేశాడు. మంగోల్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మంగోల్స్ తో ఫైట్ చేసిన తర్వాత ఇతనికి ఇంకా కంట్రీ ఎక్స్పాండ్ చేయాలి అని అనిపించింది. ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే అఫ్ కోర్స్ ఒక తర్వాత ఒకటి కంట్రీస్ అతని కంట్రీస్ ఆక్యుపై చేసిన కంట్రీస్ ఏమేమంటే తుర్కీ, సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కంప్లీట్గా తీసేసుకున్నాడు. ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, హాఫ్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇంకా జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, ఇండియాలో ఓన్లీ ఢిల్లీ వరకే తీసుకున్నాడు. ఇంకా అలాగలాగా డీటెయిల్స్గా వెళ్ళామంటే ఇంకా మొత్తం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. కానీ అదండి, ఇది అతను స్టోరీ అనమాట. ఇక్కడ తైమూరు సమాధి ఉందనమాట. అయితే ఈ తైమూరు అంటే ఆ పెద్ద వారియర్, ఎన్ని కంట్రీస్ ని కాంకర్ చేసిన వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు, ఫస్ట్ ఎక్కడ చచ్చిపోయాడు అనేది చెప్తాను నేను. ఎప్పట్లాగే మా ఆవిడ కెమెరా ఎప్పుడు నాకు కింద పడుతుంది. ఓకే, అది ఎక్కడ చచ్చిపోయాడు అని చెప్తాను నేను. ఫస్ట్ ఎక్కడ చచ్చిపోయాడు అంటే కజకిస్తాన్లో. అతని ఏజ్ 68 ఇయర్స్ ఓల్డ్. అయితే అతను ఎలా చనిపోయాడు? వార్లో చనిపోయాడా? యుద్ధం చేస్తూ చచ్చిపోయాడా? కాదండి. అతను ఎలా చచ్చిపోయాడంటే ఫ్లూ వచ్చిందంట. ఒక నార్మల్ సాధారణమైన ఫ్లూ. ఆ ఫ్లూ ఆ పెద్ద వారియర్ని, ఆ రాజుని చంపి పాడేసిందంట. ఇది పెద్ద యుద్ధం చేస్తూ చనిపోయాడేమో అనుకున్నాను. ఆ కాజ్ ఆఫ్ డెత్ అని లోపల రాసింది. అది చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. అమ్మ, ఫ్లూ ఎంత నీచంగా దిగజారుతుందని అనుకోలేదు నేను. తెలుగు కొన్ని పదాలు స్పష్టమైన తెలుగు మాట్లాడుతుంటే నాలుగు తిరగట్లేదు అనమాట. ఎస్పెషలీ అరబిక్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కలిపి పడుతున్నాం కదా. ఇదండి తైమూరు సమాధి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సామర్కండ్లో ఒక మద్రసాకి వెళ్తున్నాం అనమాట. మద్రసా అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మద్రసా అంటే అరబిక్లో స్కూల్ అని అర్థం. ఏమంటే మీకు తెలుసా, ఈ సామర్కండ్ రోమ్ నగరం ఎంత పాతదో అంత పాతదనమాట ఈ సిటీని అంటే తైమూర్ అనే ఒక రాజు నిర్మాణించాడు అనమాట. మంగోలియన్స్ ఇక్కడికి వచ్చి మొత్తం ఈ సామర్కండ్ మొత్తం ధ్వంసం చేస్తారు. ఓకే అండి, ఫైనల్ గా మనం మద్రసా లోపలికి వచ్చేసాము. ఇది మద్రసా అనమాట. మీరు చూస్తున్నట్లయితే మీకు తాజ్ మహల్ వైబ్స్ వస్తాయి అనమాట. మద్రసా అంతా కట్టించింది తైమూర్ మనవడు అనమాట. తనకి ఎడ్యుకేషన్ మీద, రిలీజన్ మీద, అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అతనికి ఫేవరెట్ స్పేస్
అతనికి స్పేస్ గురించి చాలా క్యూరియస్గా ఉండేవాడు. స్పేస్ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలి. అయితే అతను ఒక కింగ్ అయినా కూడా, అంటే వాళ్ళ మనవడు ఒక కింగ్ అయినా కూడా అతను సొంతంగా ఇక్కడికి వచ్చి చాలా మంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పేవాడంట. స్పేస్ గురించి ఎక్స్ప్లెయిన్. చాలా మంది చైనా నుంచి, ఇండియా నుంచి, పర్షియా నుంచి, తుర్కీ నుంచి చాలా మందిని తీసుకొచ్చి ఇవన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశాడు. ఇదంతా డిజైన్. అయితే అక్కడ సూర్యుడు చూస్తున్నట్లయితే పర్షియన్ డిజైనర్ అంటే ఆర్కిటెక్చర్ డిజైన్ చేసినప్పుడు ఆ సూర్యుడు వాళ్ళ రిలీజన్ ఎట్టాడు అనమాట. కానీ దాన్ని వీళ్ళు మార్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ సూర్యుడు టీచర్ లాగా, ఆ టైగర్ స్టూడెంట్ లాగా పెట్టారనమాట. అంతేకాకుండా మీరు చూస్తున్నట్లయితే ఈ సైడ్ చూడండి, ఈ సైడ్ మొత్తం మీకు తాజ్ మహల్, అంటే మన తాజ్ మహల్కి ఓన్లీ మీరు ఆ గ్లోబ్ ఆ సర్కిల్ది డోమ్ పెట్టండి, ఆ తర్వాత ఇదంతా వైట్ చేస్తారంటే సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది పర్షియన్ ఆర్కిటెక్చర్. అక్కడ ఆ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ స్ట్రైట్గా లేదండి, కొంచెం వాలిపోయి ఉంది. అంతేకాకుండా ఈ ఏరియా ఉంది కదా, మీకు వీడియో నుంచి పెద్ద కనిపించదు, కానీ ఈ బిల్డింగ్ మొత్తం కొంచెం ఎదరికి ఆ బిల్డింగ్ మొత్తం మన మీదకి కొంచెం జారినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ భూకంపం రావడం వల్ల, లేకపోతే బిల్డింగ్ పాత్ అయిపోవడం వల్ల. అంతేకాకుండా ఈ బిల్డింగ్ రీకన్స్ట్రక్ట్ చేశారు కదా, మొత్తం 100% రిస్టోరేషన్ జరగలేదు వీటికి. ఆ సైడ్ చూస్తున్నట్లయితే మీకు కొంచెం చైనీస్ వర్క్ కనిపిస్తుంది. ఈ సైడ్ చూసినట్లయితే మీకు కొంచెం ఇండియన్, తుర్కిష్, పర్షియన్ స్టైల్ కనిపిస్తుంది. అంతేకాకుండా అరబ్స్ కూడా చాలా మంది వచ్చి డిజైన్లు వేశారు. ఇక్కడ రాతలు రాశారు చూడండి, ఇవన్నీ ఖురాన్లు సంబంధించి రాశారు. ఈ డిజైన్ చూస్తున్నారు కదా, మన ఇండియన్ డిజైన్ అండి. ఇప్పుడు మనం లోపల సెక్షన్కి వచ్చాము ఈ మద్రసాలో. ఇక్కడ చూసినట్లయితే అదిగో అక్కడ ఇంకా ఆపరేట్ చేస్తున్నారు. చాలామంది బ్రైట్స్ వస్తున్నారండి. ఇక్కడ చూడండి, వాళ్ళ అప్పట్లో ఐ థింక్ ద కింగ్ యూస్ టు సిట్ హియర్. నౌ ద క్వీన్ ఇస్ సిట్టింగ్ హియర్. వావ్. ఇక్కడ చూడండి, బానిసలను పెట్టే జైల్లో ఉంది, కానీ కాదండి. ఈ గదులంటే అప్పట్లో స్టూడెంట్స్ ఇక్కడే పడుకునేవారంట, ఇక్కడే ఉండేవారంట. ఎందుకంటే కింగ్ తరపు నుంచి, అంటే మంచి స్టూడెంట్ అయినట్లయితే కోర్స్ మనకి ఇప్పట్లో స్కాలర్షిప్ ఎలా వస్తుందో అప్పట్లో ఆ రాజు తరపు నుంచి, అంటే ఆ రాజు అడాప్ట్ చేసేసుకునేవాడు అనమాట. అడాప్ట్ అంటే అడాప్ట్ కాదు, కానీ ఇక్కడ మొత్తం అన్ని ఫుడ్ బెడ్ అన్నీ ఇక్కడే ఇచ్చేవాడు. ఓకే అండి, ఇప్పుడు మనం మద్రసా లోపల ఉన్నాము, అంటే ఆ స్కూల్ లోపల. ఇక్కడ చిన్న మాస్క్ ఉంది, మసీద్ ఉందన్నమాట. మసీద్లో ఇదిగో ఇలా ఆల్రెడీ ప్రేయర్ చేస్తున్నారు మీరు చూస్తున్నట్లయితే. కానీ డిజైన్ చూడండి, ఏం ఆర్కిటెక్చర్ అండి. కళ్ళతో చూస్తే అది ఇంకో నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనమాట. మన కళ్ళుకున్న పవర్ ఈ కెమెరా లెన్స్లోనే ఉండదు. ఒకసారి మనం కొన్ని ప్లేస్లకు వెళ్ళి సీనరీ చూస్తాం అనమాట. ఆ సీనరీ కెమెరాలో క్యాప్చర్ చేసినా, లేకపోతే వీడియోస్ తీసినా అది ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ మనకి ఫీల్ కూడా వస్తుంది కదా. ఇక్కడ చిన్న మ్యూజియం టైప్లో ఉంది. ఓకే, మనం బయటికి వెళ్ళిపోవడం బెటర్. బా, హూస్ దట్? వెళ్ళిపోదాం. చెల్లి ఎక్కువ అయిపోతుంది, చీకటిపోతుంది, మా వైఫ్ ఆకలేసేస్తుంది. హంగ్రీ. Oldest one, new one. Look at that. It's written in weird language. ఓకే అండి, ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉందంట, వెళ్దాం మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బట్టలు అవన్నీ అమ్ముతున్నారు, డ్రెస్సెస్. బిల్లు షాప్ ఉంది. థ్యాంక్ యూ. ఫినిష్, నో మోర్ కాఫీ. గుడ్ బై కాఫీ. కాఫీ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడం. లెట్స్ గో టు నెక్స్ట్ డెస్టినేషన్.
ఓకే అండి, మనం ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం. ఈ డెస్టినేషన్ ఏంటంటే, అంటే అన్నీ చూపించినప్పుడు మరి సమాధులు చూపించడం కూడా తప్పేముంది. ఉజ్బెకిస్తాన్లో మీరు చూసినట్లయితే, అంటే యూజువలీ ముస్లిమ్స్ సమాధులు కట్టించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు పేర్లు కూడా రాయడం లేదా ఫొటోస్ పెట్టడం అలౌడ్ లేదు. కానీ ఓన్లీ ఉజ్బెకిస్తాన్లో మీకు ఇలాగ ఫొటోస్ పెట్టడం కనిపిస్తుంది అనమాట. చూపిస్తాను. ఈమె ఎవరో తెలియదు, కానీ 1927లో చనిపోయారంట. అబ్బో, ఓకే, ఆవిడ ఫోటో ఉంది. 1947 లేకపోతే కాదండి, 2007. అందుకే డౌట్ వచ్చింది ఎంత హైటెక్గా ఎలా ఉందా అని. ఓకే, ఇక్కడ ఇంకొక సమాధి ఉంది. సమాధుల్లో తిరుగుతున్నాడు ఏంటా, వీడియోలు చేస్తున్నాడు ఏంటా అని అనుకుంటున్నారా? ఇమాజిన్ అండి, మీరు రాత్రులు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ఎందుకంటే అందరు ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను అలా నడుచుకుంటూ వెళ్ళినప్పటికే అక్కడ 2 మామలు ఉన్నారు, ఆ మామలు నన్నే చూస్తున్నారు అనమాట. ఓకే అండి, ఎక్కువ ఎటకారం వద్దు. ఇంకా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవడం, చనిపోయిన వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు. కానీ వెళ్ళిపోయే ముందు అక్కడ చూడండి, అందరూ ఫొటోస్ పెట్టుకున్నారు, కానీ మనోడు అక్కడ ఫుల్ కట్అవుట్ పెట్టాడు అనమాట. కేక అండి, కేక.